హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగో కొంచెం గిన్నెలో కొంచెం వాటర్ పోసాను అడుగంటకుండా. స్టవ్ వెలిగించాను, సిమ్ మీద పెట్టుకుందాం. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, ఒక హాఫ్ లీటరు. పొంగేదాకా కలుపుతూనే ఉండాలి, మీగడ కట్టకూడదు. ఇప్పుడు పాలు వీటిలలో సగం అవ్వాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలల్లో పావు లీటర్ వెనకాలి, పావు లీటరు మనకి మిగిలి ఉండాలి. కస్టర్డ్ పౌడర్ ఇస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పాలు కలుపుకుందాం. కాగిన చల్లారిన పాలు కలిపేసుకొని ఈ పౌడర్ వేసిన పాలు దాంట్లో వేసేయాలి. ఆఫ్ అయినాయి మిల్క్. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ దీంట్లో పోసేస్తున్నాం. మంచిగా కాగింది, ఇట్లా గీత రావాలి, మంచి చిక్కగా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం కొంచెం రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. దీంట్లో పోసేస్తున్నాం. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకుందాం. ఈ గిన్నె నిండా ఉన్న షుగర్ పౌడర్లో హాఫ్ షుగర్ పౌడర్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. షుగర్ మంచి కరిగిపోయింది. దీన్ని కూల్ అవ్వటానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రూట్ సలాడ్లోకి యాపిల్ ఇది పీల్ చేశాను. బాగా వ్యాక్స్ కొడుతున్నారు, చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి. అందుకని చెప్పేసి పీల్ చేశాను. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ ప్రాబ్లమే కదా. అన్నీ ఒకటే సైజులో తరుక్కోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను, బాగా కూల్ అయింది. దానిమ్మ గింజలు, యాపిల్, నల్ల ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష, అరటిపండు ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఇవి మనం ఫ్రూట్ సలాడ్లోకి వేసుకుందాం. ఫస్ట్ కొన్ని దానిమ్మ వేస్తున్నాం, కొన్ని వేస్తున్నాం. గ్రీన్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, దానిమ్మ గింజలు, పపాయ, యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు, మళ్ళీ దానిమ్మ గింజలు, కొన్ని గ్రీన్ ద్రాక్ష, కొన్ని బ్లాక్ ద్రాక్ష, మళ్ళీ కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని పపాయ ముక్కలు, కొన్ని అరటిపళ్ళు. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. కొంచెం మిల్క్ మేడ్, ఇవన్నీ చక్కగా ఇలా కలుపుకోవాలి. మీరు ముందు వేసుకోవచ్చు మిల్క్ మేడ్, తర్వాత వేసుకోవచ్చు. మనం కస్టర్డ్ పౌడర్ కలిపి ఫ్రిడ్జ్లోంచి తీయగానే అప్పుడు మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. ఇట్లా లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు. ఇదండి ఫ్రూట్ సలాడ్, చాలా డెలిషియస్గా ఉంది.